ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తికి మీ మీద ప్రేమ ఉందా లేదా, అసలు ప్రేమ ఉంటే ఎందుకు దూరంగా ఉంటున్నారు, సో మీ దగ్గరికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళకి మీ మీద ప్రేమ ఉందా ఏంటి, అసలు క్లియర్గా ఈ వ్యక్తి గురించి, అంటే మీకు దూరంగా ఉండి మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఏంటి అంటే మీరు మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారండి, ఫ్రీగా అయితే రీడింగ్ ఇవ్వరు. సో అది ఇంకొచ్చేసి మీకు రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు ముందే మీరు మనీ పే చేయాలండి. పే చేసిన తర్వాత కనీసం రీడింగ్ ఇచ్చే ఒక 1 అవర్ ముందైనా సరే మీరు మనీ పే చేయాలి. పే చేసి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాతనే నేను మీకు ఒక టైం ఇచ్చి ఆ టైంలో నేను మీకు రీడింగ్ చేస్తాను. సో క్లియర్గా ఇది చెప్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఇది నమ్మొచ్చా, పర్సనల్ రీడింగ్స్లో అన్ని నిజాలే వస్తాయా ఇలా అడుగుతున్నారండి. నమ్మచ్చా అనేది కాదు, అసలు మీరు కాల్ చేశారు అంటేనే నమ్మకంతోనే కదా. సో నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాల్ చేసి నమ్మొచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం ఉంటేనే ఇది నిజంగానే పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీ వస్తుంది, నా క్వశ్చన్స్కి సమాధానం దొరుకుతుంది, నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఏంటి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు క్లారిటీ వస్తాయి అని మీకు నమ్మకం ఉంటేనే కాల్ చేయండి. కాల్ చేసి రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే పర్టికులర్గా మీ గురించి, మీ సిచ్యువేషన్ గురించి, మీ క్వశ్చన్స్కి మనం రీడింగ్ చేస్తాం కాబట్టి 100% మీ క్వశ్చన్కి సమాధానము అండ్ మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ వేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి అన్న క్లారిటీ, సొల్యూషన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో 100% దొరుకుతాయండి. నమ్మకమా అంటే మా దేవుడి మీద మనం ఎలా అయితే నమ్మకం పెడతామో ఈ రీడింగ్ కూడా అంతేనండి, అదే నమ్మకం ఉంటుంది. అండ్ రీడింగ్లో వచ్చినవి ఖచ్చితంగా జరుగుతాయి అని కూడా నేను నమ్ముతాను. సో ఇదండి, ఇంతకన్నా డీటెయిల్డ్గా నేను చెప్పలేను. చాలామంది 3 minutes వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. బట్ నేను తీసుకున్న టాపిక్లో వచ్చిన కార్డ్స్ మొత్తం కూడా నేను క్లియర్గా ఒక 7 to 8 minutes అయినా సరే నేను క్లియర్గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే మనం ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. సో మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్కి ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బేస్ చేసుకొని చూస్తే ఈ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టం ఉందండి. చాలా అంటే ఎమోషనల్ బాండ్ ఉంది, వాళ్ళ మనసులో మీ మీద జెన్యూన్ లవ్వే ఉందండి. కానీ వీళ్ళు మీకు దూరంగా ఉండడానికి, అంటే అంత లవ్ ఉన్నా సరే ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళ ఫీలింగ్స్ని ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడము వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఏంటి అంటే వాళ్ళ మనసులో లవ్ ఉన్నా సరే మైండ్లో ఏంటి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ ఫియర్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యక్తి, అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు, అంటే మీరు ఆలోచించి మీరు ఎవరి కోసమైతే రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఈగో కూడా ఉందండి. ఈ వ్యక్తికి వాళ్ళకి ఈగో ఉంది, చాలా డౌట్స్ ఉన్నాయి, ఫియర్ ఉంది, సో కన్ఫ్యూజన్ ఉంది. వీటి వల్ల అంటే మైండ్లో ఇవన్నీ ఉన్నాయి, మనసులో లవ్ ఉంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్స్ని కానీ మీ మీద ఉన్న లవ్ని కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ లేడీ, ఎమోషనల్లీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఇంత ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేను వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అవసరమేనా, అసలు నేను వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నేను వెళ్ళాలన్నా అసలు వీళ్ళ లైఫ్లోకి, వీళ్ళేమో ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఇంత ఇండిపెండెంట్గా ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళడం అవసరమా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళు వేసుకుంటున్నారండి. అంటే అలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి రైజ్ అవుతున్నాయి. వాళ్ళకి
అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రీచ్ చేయాలి అంటే వాళ్ళకి మీరు ఒక హై రేంజ్లో కనిపిస్తున్నారనమాట. ఇప్పుడు అంటే పాస్ట్లో వాళ్ళు మీకు ఏం చెప్పకుండానో లేకుంటే మిమ్మల్ని బాధ పెట్టడం, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోను, సో సైలెంట్గా మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏవో జరిగి ఉండొచ్చు కదా. సో ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు, మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు చాలా హైగా ఉన్నారు కదా, యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరా, ఇలాంటి భయాలు కూడా వాళ్ళకు ఉన్నాయండి. సో వాళ్ళు ఏంటంటే పాస్ట్ నుంచి అంటే పాస్ట్లో ఏదైతే జరిగిందో దాని నుంచి హీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే ఆ పెయిన్ కావచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళకి అది దాని నుంచి వాళ్ళు హీల్ అవ్వలేకపోతున్నారు. ప్రజెంట్లో క్లారిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఒక రైట్ స్టెప్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారండి. ఎమోషనల్ బ్లాకేజెస్ అయితే ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కానీ ఈగో ఉండడం వల్ల అది ఓపెన్గా వాళ్ళు చూపించలేకపోతున్నారండి. వాళ్ళ మనసులో అంత ప్రేమ ఉండి అంత బాధ ఉన్నా సరే బయటకైతే హ్యాపీగానే కనిపిస్తున్నారు. మీరు లేకపోయినా ఏమీ నాకు ఫరక్ పడదు అన్నట్లు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు జస్ట్ ఒక మాస్క్ వేసుకొని కనిపిస్తున్నారండి. వాళ్ళకి ఏంటంటే మీ పైన ప్రేమ ఉన్నా సరే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. బట్ సడన్గా ఒక సిచ్యువేషన్లో వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారండి. ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు కానీ ఫ్యూచర్లో అయితే తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసు వర్సెస్ హార్ట్లో ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రేమ ఉంది అండ్ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాళ్ళు కరేజ్ తెచ్చుకొని క్లారిటీ వచ్చాక మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ప్రేమ ఉంది కానీ కొన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఏం లేరండి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళు మీ లైఫ్లోకి రాకపోవచ్చు. బట్ ఒకానొక సిచ్యువేషన్లో వాళ్ళు రియలైజేషన్ వచ్చేసి మీరు ఇంకా వాళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళని కావాలి అని అనుకుంటున్నారని వాళ్ళకి అనిపించినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. అండ్ వీళ్ళల్లో ఈగో కూడా చాలా చాలా ఎక్కువ ఉందండి. ఆ ఈగో అనేది కొంచెం వాళ్ళు పక్కన పెట్టేసి మనసుతో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. పాస్ట్లో వాళ్ళు చేసిన ఆ మిస్టేక్ ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ మీద జెన్యూన్ లవ్ ఉంది, కాకపోతే ఫియర్, ఈగో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి రాలేదు. మీ ప్రేమ నిజమైతే మీరు నిజంగా ఆ వ్యక్తిని ఇష్టపడింటే ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో అలానే మెయింటైన్ చేయండి, పేషెన్స్తో ఉండండి. మీకు కావాల్సిన ప్రేమ మీకు వస్తుంది, అలానే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ మీరు ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే ఎనర్జీని మీరు మెయింటైన్ చేయండి. సైలెన్స్గానే ఉండండి. సైలెన్స్లోనే చాలా పవర్ ఉందండి. సో మీ వ్యక్తి అయితే రియలైజ్ అయ్యి మీ వాల్యూ తెలుసుకుంటారు అండ్ ఆల్రెడీ ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఫ్యూచర్లో అయితే యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో మీ సెల్ఫ్ కేర్ పైన మీరు ఇండిపెండెంట్గా ఎలా ఉన్నారో సో అలానే ఉండండి. ఇన్ కేస్ ఇంకా మీరు అలా లేము, ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ డిప్రెషన్ అయిపోవడం, నెగిటివ్ ఎనర్జీలో ఉండడం, 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇలా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు మీ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ పెట్టి మీ లైఫ్లో మీరు ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయ్యేసి మీరు మీ లైఫ్లో మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఈ వ్యక్తి క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ప్రేమ ఉంది కాబట్టి క్లారిటీ, ఫియర్, ఈగో ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి కూడా పోయి ఈ యూనివర్స్ మీ దగ్గరికి మీ వ్యక్తిని తీసుకొస్తారు. సో ఈ వ్యక్తి ఏంటంటే జస్ట్ ఒక ఫియర్, కన్ఫ్యూజను అండ్ ఈగో వల్ల ఇంత ప్రేమ ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నారు అని మన కార్డ్స్ ద్వారా మీకు తెలిసింది కదా. సో ఇదండి ఇవాళ మన జనరల్ రీడింగ్. సో జస్ట్ ఈ చిన్న టాపిక్ చేయాలి అనిపించింది, చేశాను. సో మీరు అనుకుంటున్న ఈ వ్యక్తికి అయితే మీ మీద ప్రేమ లేక మీకు దూరంగా ఉండట్లేదండి. మీ మీద చాలా ప్రేమ ఉంది. ఇంత ప్రేమ ఉండి కూడా వాళ్ళు దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్స్ అయితే ఆ భయము, ఈగో, ఆ కన్ఫ్యూజనే అన్నమాట. సో ఖచ్చితంగా మీ ప్రేమ నిజం కదా, మీరు యూనివర్స్కి సరెండర్ చేసి మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ మీ ప్రేమని మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ సాయినాథుని దయ కూడా మీ మీద ఉంటుంది. అండ్ మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. రీడింగ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను.
చాలామంది ఏంటి అంటే మార్నింగ్, నైట్ వీడియో పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. పెట్టాలని నాకు అనిపిస్తుందండి. బట్ టైం నాకు కుదరట్లేదనమాట. అందుకని చెప్పి కనీసం ఒక చిన్న వీడియో అయినా నేను పెట్టాలి అని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. నిన్న వీడియోస్ పెట్టలేదండి. అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియో పెట్టాను. ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారనమాట. ఈ వ్యక్తి మాకు దూరంగా ఉంటున్నారు కదా, అసలు మా మీద ప్రేమ ఉందా లేదా, ఇలా అంటే పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్స్ చేస్తారు కదా. సో వాళ్ళు ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ వ్యక్తి మాకెందుకు దూరంగా ఉన్నారు, మా మీద ప్రేమ లేదా ఏంటి, ఇలా అడుగుతున్నారు. చాలా కాల్స్ వచ్చాయి కదా, అందులో కనీసం ఒక 3-4 మెంబర్స్ నన్ను అడిగారనమాట ఈ క్వశ్చను. సో అందుకని చెప్పి ఒక చిన్న వీడియో చేద్దాము, జస్ట్ ఎందుకు వాళ్ళకి దూరంగా ఉన్నారు అనేసి. సో ఎవరికైనా సరే ఇది కనెక్ట్ అయితే మాత్రము తీసుకోండి. ఓకే, జై సాయిరామ్.